ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కు ముందు మరో రచ్చ మొదలైంది. భారత జట్టు కోసం ఇతర జట్లు ఇబ్బంది పడాల్సి వస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీమిండియాను ఒకే వేదికలో ఆడిస్తున్నారని కొందరు ఫైర్ అవుతున్నారు. భారత జట్టుకు అనుకూలంగా ఐసీసీ నిర్ణయాలున్నాయని బౌన్సర్లు సంధిస్తున్నారు. అన్ని జట్లు కదలకుండా ఒక్కచోటే ఆడుతోందంటున్నారు. ఇదే సమయంలో సెమీస్ వేదికకు సంబంధించిన లొల్లి మొదలైంది. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరుకున్నాయి. సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మ్యాచ్తో గ్రూప్ బిలో పొజిషన్స్ పైన క్లారిటీ వచ్చింది. టాప్ ప్లేస్లో సఫారీ జట్టు, సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా నిలిచింది. గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్, టీమిండియా సెమీస్ చేరాయి. కానీ టాప్ ప్లేస్ ఎవరిది, సెకండ్ ప్లేస్ ఎవరిది అన్న విషయంపై ముందే స్పష్టత రాలేదు. ఆదివారం కివీస్ భారత్ మ్యాచ్ ముగిసిన తర్వాతే పొజిషన్స్ పై స్పష్టత వచ్చే పరిస్థితి. తొలి సెమీస్ 4న దుబాయ్లో జరుగుతోంది. రెండో సెమీస్ లాహోర్లో 5న జరుగుతుంది. గ్రూప్ ఏలో టీమిండియా ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ 4న దుబాయ్లోనే మ్యాచ్ ఆడుతుంది. కానీ భారత్ పొజిషన్ తెలిస్తే కానీ ప్రత్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి. ఆఖరి గ్రూప్ మ్యాచ్ ఆదివారం ముగిస్తే తొలి సెమీస్ మంగళవారం జరుగుతుంది. అంటే ఆఖరి గ్రూప్ మ్యాచ్కు తొలి సెమీస్కు మధ్య ఒక్కరోజే గ్యాప్ ఉంది. సెమీస్లో భారత్తో ఆసీస్ తలపడుతుందా, సౌత్ ఆఫ్రికా తలపడుతుందా అనేది చెప్పలేని పరిస్థితి. అందుకే ఆఫ్ఘన్తో మ్యాచ్ రద్దవగానే దుబాయ్కి ఆసీస్ చేరుకుంది. ఇంగ్లాండ్తో మ్యాచ్ ముగిసిన తర్వాత దుబాయ్లో దిగిపోయేలా సౌత్ ఆఫ్రికా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. రెండు జట్లు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నాయని కథనాలు వస్తున్నాయి. భారత్తో సెమీస్లో తలపడాల్సిన జట్టు అరబ్ గడ్డ మీదే ఉండిపోతుంది. న్యూజిలాండ్తో పాటు ఆ జట్టుతో తలపడాల్సిన టీం లాహోర్ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం చూశాకే దుబాయ్ వెళ్లాలనుకుంటే సెమీస్కు ముందు ఆసీస్, సౌత్ ఆఫ్రికాకు ఎక్కువ సమయం ఉండదు. సోమవారం వరకు వెయిట్ చేస్తే ప్రాక్టీస్కు సమయం దొరకదు. తర్వాతి రోజే సెమీస్ ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. హడావిడి అయిపోతుంది. సెమీస్లో భారత్కు ప్రత్యర్థి కాని జట్టు లాహోర్కు వెళ్లినా కాస్త సమయం దొరుకుతుంది. ప్రాక్టీస్కు టైం ఉంటుంది. అయితే షెడ్యూల్పై క్లారిటీ లేక ఆసీస్, సౌత్ ఆఫ్రికా దుబాయ్లో దిగిపోవాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది. టీమిండియా కోసం అన్ని జట్లు ఇబ్బంది పడాల్సి వస్తోందని కొందరు మాజీలు నోటికి పని చెబుతున్నారు. ఇప్పటికే టీమిండియాకు అడ్వాంటేజ్గా పరిస్థితులు ఉన్నాయంటున్న వారికి ఐసీసీ మరో అస్త్రాన్ని ఇచ్చినట్టే అనే వాదన వినిపిస్తోంది. గ్రూప్ దశ తర్వాత సెమీస్ మ్యాచ్లకు కాస్త టైం ఇస్తే బాగుండేదనే టాక్ నడుస్తోంది.